హలో చేతన్ గారు. నమస్తే మేడం. నరాల బలహీనత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆమ్లా జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది అని విన్నానండి. ఇది ఏ రకంగా పనిచేస్తుంది? ఎవరు తీసుకోవచ్చు అంటారు ముఖ్యంగా? అసలుకి నరాల నొప్పులు ఎందుకు వచ్చినాయి అది మనం తెలుసుకోవాలి. అచ్చా సరే, మీరు నరాల నొప్పులు అంటున్నారు కదా, నరాలంటే నర్వ్స్, అవునా కదా? మనకు బాడీలో నొప్పి అవుతుంది ఎక్కడన్నా, అది నరాల నొప్పి మన నాలెడ్జ్ ప్రకారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, కానీ ఏ నొప్పి బాడీలో అయినా నరాల వల్లనే అవుతుంది. అవునా? ఓకే. కడుపు నొప్పి అయితే కూడా దాంట్లో నరాలు ఇన్వాల్వ్మెంట్ ఉంటది. తలనొప్పి అయినా నరాలది ఇన్వాల్వ్మెంట్ ఉంటది. ఆశ్చర్యంగా ఉంది కదా. అవును. నరాలు ఏదైతే ఉంటాయి కదా, ఇవి సిగ్నల్స్ పాస్ చేస్తాయి. ఓకే. సిగ్నల్స్ అంటే ఏంది? ఇప్పుడు మన బుర్ర ఉంది, బుర్ర కింద స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్లకి వెళ్ళి బుర్రకి వెళ్ళి నర్వ్స్ వస్తాయి. ఈ మొత్తం స్పైనల్ కార్డ్ నుంచి వచ్చిన నర్వ్స్ మొత్తం బాడీలో వెళ్తాయి. దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఓకే. ఇప్పుడు వేడి వేడి గిన్నె ఉంది పొయ్యి మీద, మనం బట్టతోటి తీసుకొని పక్కకు పెడతాం కదా. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఫోన్ మాట్లాడుకుంటా అమ్మ ఫోన్ చేసిండ్రు, లేకపోతే మీరు చెల్లెకి ఫోన్ చేసిండ్రు, అరే నీకు తెలుసా ఆమె ఎట్లా చేసిండు, వాడు ఎట్లా చేసిండు అనేటప్పుడు అంతా ఇన్వాల్వ్ అయిపోతాం కదా, మనం మర్చిపోతాం అది వేడిగా ఉందని. ఇట్లా తీసుకొని పక్కకు పెట్టడానికి పోతాం, అబ్బో అనేసి ఇట్లా వదిలేస్తాం. పెయిన్ అవుతుంది, మండుతుంది. ఎందుకు? నరాలు సిగ్నల్ ని తీసుకొని పోయినాయి బ్రెయిన్ చెప్పి, అరే వదిలేసే కాలిపోతా చెయ్యి నొప్పి ఉంటుంది అనేసి. ఇట్లా దీన్ని పెయిన్ రెస్పాన్స్ అని అంటారు అనుకోండి. పిల్లలు పడ్డారు కింద, వాడికి ఎట్లా అయిపోతుంది అంటే, ఫస్ట్ టైం లైఫ్ లో పడ్డాడు అనుకోండి ఎవరైనా, పడంగానే ఏడవాడు, ఒక 2-3 క్షణాల తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది వాడికి, అప్పుడు ఏడుస్తాడు. అయితే ఆ నరాలు అప్పుడు పెయిన్, అరే ఇక్కడ ఇది అయింది అది ఇది అనేసి అవుతుంది ప్రాసెస్. కానీ ఏమైపోతుంది టైం తోటి, అదే చిన్న పిల్లోడు ఇప్పుడు 8 months 10 months ఉన్నాడు, కొద్దిగా పెద్దగా అయింది అనుకోండి, 1 year 2 months 1 year 6 months 1.5 years, ఎట్లా అయిపోతుంది అంటే, వాడు పడంగానే ఒక్కొక్కసారి అయితే పడలేదు బ్యా అని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే వాడి నరాల్లో అది రిజిస్టర్ అయింది, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఓకే. అరే పడతావు నొప్పి అవుతుంది ఏడుస్తావు, మెమరీ అనేది ఒక క్యారీ చేస్తాయి నర్వ్స్. ఓకే. నర్సే కాదు, మన బుర్ర ఉంది కదా, అది కూడా పెద్ద నరమే. ఓకే. మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో స్టోర్ అవుతుంది. ఇట్లా ఉంటది నరాలది పని నొప్పిలో. మనకి ఏ నొప్పి ఉన్నా నరాలది ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా నొప్పి అవ్వదు. ఒక షార్ట్ సెంటెన్స్ లో చెప్పాలంటే, కడుపు నొప్పి ఉన్నా నరాల నొప్పియే, మెడ నొప్పి ఉన్నా నరాల నొప్పినే. ఓకే. అయితే ఏందంటే, ఒక్కొక్కసారి ఎట్లయితుంది, పేషెంట్స్ ఏమేమో కంప్లైంట్ చేస్తారు, విచిత్రం కంప్లైంట్ చేస్తారు. కొందరు ఎట్లా చెప్తారు తెలుసా, నాకు మెడ నరాలు ఈడికెళ్ళి కింద ఫింగర్ ఉంది కదా కాళ్లకు, అక్కడ వరకు ఏదో గుంజి లాగినట్టు నొప్పి అవుతుంది. అంటే మొత్తం రైట్ హ్యాండ్ కూడా లాగుతుంది ఫింగర్ టిప్ వరకు, పేషెంట్ చెప్తున్నారు. మళ్ళీ కాళ్ళు కూడా నడుముకెళ్ళి వీపులకెళ్ళి ఇట్లా లాక్కుంటా పెయిన్ కిందికి పోతుంది. నాకు నిల్చోనీకి వస్తలేదు, నాకు కూర్చోనీకి వస్తలేదు. బరువు చూసుకుంటే పేషెంట్ బరువు ఎంత ఉండే తెలుసా మీకు? 84 kgs. హైట్ ఏమో 5 ఉండే ఫీట్లు, తక్కువ ఉంది హైట్, జరా లా ఉన్నారు. 84 kgs ఉంది బరువు. ఎందుకు ఉంది అంటే, థైరాయిడ్ వ్యాధి వల్ల ఈ బరువు. థైరాయిడ్ రిపోర్ట్ చూసినాం, థైరాయిడ్ రిపోర్ట్ చూస్తే థైరాయిడ్ నార్మల్ ఉంది. మళ్ళీ ఎందుకు వస్తుంది నొప్పి? యాక్చువల్గా ఏమవుతుందంటే, థైరాయిడ్ వల్ల మన బాడీలో కొన్ని నష్టాలు జరుగుతాయి. ఆ నష్టాలు జరగడానికి కారణం థైరాయిడ్ వ్యాధి. ఓకే, కానీ మందు వేసుకున్నప్పుడు రిపోర్ట్లో నార్మల్ వస్తాయి, ఇంకా ఎందుకు అవుతుంది? ఏంటంటే, ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి అయిందనుకోండి, గోళీలు వేసుకోవడం స్టార్ట్ చేస్తారు కదా. ఈ థైరాయిడ్ మాత్రలు ఏం చేస్తాయి, రిపోర్ట్లా నార్మల్ వచ్చేలాగా చేస్తాయి. మీరు ఇంకోటి చూడండి, 12.5 mcg తోటి స్టార్ట్ అవుతుంది డోస్. మీకు థైరాయిడ్ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. మెల్లగా 25 అవుతుంది, 50 అవుతుంది, 100 అవుతుంది, 125 అవుతుంది, 137.5 అవుతుంది, 150 అవుతుంది. నాకు కొందరు పేషెంట్ 200 mcg కూడా వేసుకునేటోళ్ళు తెలుసు. వీళ్ళందరికీ హోమియోపతిలో తగ్గుతుంది. కానీ ఏంటంటే, మనకు రోగం ఆగిపోయింది అనుకోండి, డోస్ పెరగాలనా? పెరగొద్దు, అవునా కాదా? ఈ థైరాయిడ్ మాత్రం ఏముంటది అంటే, థైరాక్సిన్ అనేసి హార్మోన్ ఉంటుంది ఒకటి, అది ప్రొడక్షన్ చక్కగా లేదు అంటే, తగ్గిపోయిందంటే మనం బయటికి వెళ్ళి ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు జర తగ్గింది, T4 సెక్రీషన్ తగ్గింది అనుకో,
మనం బయటకు వెళ్ళి వేసుకుంటున్నాం కదా, ఉమ్. ఇంకా శరీరం ఏం చేస్తుంది, అరే వస్తుంది కదా బయటికి వెళ్ళి, అలవాటు పడిపోతుంది. నేనెందుకు చేయాలి. ఆ, ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటారు, బయట వస్తువులు తినొద్దు, ఉమ్. కానీ ఏం చేస్తారు, ఇప్పుడు ముసలోళ్ళు ఇద్దరు ఉన్నారు, ఉమ్. హస్బెండ్ వైఫ్, అరే నీకు ఇవాళ మోకాలు నొప్పులు ఉన్నాయి కదా, నరాలు లాగుతున్నాయి కదా, నేను ఏం చేస్తా, ఒక్కరోజే కదా బాబుకు ఫోన్ చేస్తా, అమెరికాలో ఉంటాడు, ఉమ్. స్విగ్గీలో ఆర్డర్ పెట్టరా వచ్చేస్తుంది, అమ్మకి జర బాగాలేదు అంటే వస్తుంది ఒకరోజు, మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఏమండి నాకు బాగా అనిపిస్తలేదు, ఇవాళ కూడా నొప్పులు ఉన్నాయి బాబుకు ఫోన్ చేయండి, సరే అనేసి మళ్ళీ ఫోన్ చేస్తాం, ఉమ్. మళ్ళీ వస్తుంది, మూడో రోజు అట్లనే అవుతుంది, ఒక 2-3 రోజులు మళ్ళీ వండుకొని తింటాం, అబ్బా ఇవాళ చేతులు వస్తుంది బయటికి, అదే అలవాటు అయిపోయింది. ఉమ్. అంటే ఏమైతుంది, మనిషి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే, వంట చేయడం కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఉమ్. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కూడా నరాల నొప్పులు పెరుగుతాయి. ఓకే. ఈ పేషెంట్ ఇప్పుడు ఏం చేసిండ్రు, అరే బయటికి వెళ్ళి వస్తుంది కదా, ఇడ్లీ మ్మ్. వస్తుంది, దోశ వస్తుంది, ఉప్మా వస్తుంది, అన్నీ వస్తున్నాయి, ఇంకా నేను ఉండడం ఎందుకు ఉమ్. అనేసి ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అవునవును. ఇంట్లో ఇప్పుడు కోడలు కూడా లేదు, కోడలికి అమ్మ నువ్వు వండు ఇవాళ చెప్పనీకి, చెప్ప- వాళ్ళు అవును. అమెరికాలో ఉన్నారు, అందుకే అట్లా బాడీ కూడా అట్లా అలవాటు చేసుకుంటుంది. అలవాటు అయిపోయింది. ఉమ్. ఇది కూడా అట్లా అయిపోయింది కేసులో, ఒక ఓకే. కేసులో. అయితే మనం ఏం చెప్పినాం, మీకు స్ట్రెస్ ఉందా అనేసి అడిగినాం. ఉమ్. చిన్నప్పటి నుంచి మా అమ్మకి హెల్ప్ చేస్తుండే, నేను ఇంట్లో మా అమ్మకి హెల్ప్ చేస్తుండే, అయినా అరే నువ్వు ఈ పని చక్కగా చేయలేదు, నువ్వు ఆ పని చక్కగా చేయలేదు, నువ్వు స్విచ్ ఆఫ్ చేయలేదు, ఉమ్. అది చేయలేదు, ఇదే నడుస్తుండే. అంటే నేను ఎంత చేసినా నువ్వు ఏం చేస్తలేవు, ఇది విని 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 సరే మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడైనా లైఫ్ మారుతుంది అని అనుకున్నా. హస్బెండ్, అత్తయ్య, మామయ్య, చుట్టాలు అందరు అరే నువ్వు ఏ పని చక్కగా చేయవు, ఏ పని చక్కగా చేయవు అనేసి నెలకు ఒకసారి ఎవరో కలిసి చెప్పిన, నెలకు ఒక్కసారే కాదు, ఇట్లా 30 ఏళ్ల నుంచి అయితేనే ఉంది. ఉమ్. ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీ వస్తే నాకు ఒక భయం వచ్చింది, నా కొడుకో కూతురో వాళ్ళకు కూడా ఎట్లా పేరు పడుతుందా, ఓ. అది టెన్షన్లో నాకు ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వచ్చింది. ఓకే. నిద్ర లేదు, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, థైరాయిడ్ వచ్చింది, బరువు పెరిగింది, థైరాయిడ్ మాత్రలు వేసుకుంటున్నా, కానీ థైరాయిడ్ వల్ల ఎందుకైతే డాక్టర్ ఆల్రెడీ మాత్రలు వేసుకుంటున్నా, అయినా దానివల్ల ఎందుకు అవుతుంది అంటున్నారు మీరు. అవును, మళ్ళీ చక్కగా నిద్రపోతలేరు మీరు, ఉమ్. మీరు మాత్రలు వేసుకున్న రిపోర్ట్లో నార్మల్ రావడానికి డోసులు అయితే పెరిగినాయి కదా, అవును. దాని అర్థం మీ రోగం పెరుగుతుంది బాడీలో. ఉమ్. ఇక్కడ నుంచి ఇది మొత్తం లాగుతుంది కింద వరకు, బరువు వల్ల డీజనరేటివ్ చేంజెస్ కూడా వచ్చినాయి, పీరియడ్స్ ఏమో చక్కగా వస్తలేవు. ఉమ్. ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి ఉంటే పీరియడ్లు కూడా డిస్టర్బ్ అవుతాయి, అవును. ఆ పీరియడ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల హార్మోన్స్ కింద పైన అవుతాయి, ఉమ్. హార్మోన్స్ కింద పైన అయితే నడుము మీద ప్రభావం పడుతుంది, మెడ మీద ప్రభావం పడుతుంది. ఉమ్. మన స్పైనల్ కార్డ్ దేని గురించి అయితే మాట్లాడినాం కదా, అది మ్మ్. మెయిన్ నరం అనుకోండి, ఉమ్. దాంట్లో కంప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు పైప్ ఉంది మేడం, ఉమ్. పైప్లోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, మనం దాన్ని ఒత్తినాం అనుకోండి గట్టిగా, ఉమ్. ఏమైపోతుంది, నీళ్ళేమో చక్కగా రావు, ఐదర్ ఫోర్స్ఫుల్గా వస్తాయి, ఆ ప్రెషర్ మనం కరెక్ట్గా, ఇప్పుడు ఒక్కటే ప్రెషర్ తోటి మనం పట్టుకోగలుగుతామా, లేదు, జర లూజ్ అయితే టైట్ అవుతుంది, లూజ్ అయితే టైట్ అవుతుంది, ఉమ్. అయితే ఒకసారి ఎక్కువ పోతాయి Force నీళ్లు వస్తాయి. పైప్లోకి వెళ్ళి, తక్కువ దూరం పోతాయి ఒకసారి, ఉమ్. ఇక్కడ కూడా అదే, ఒకసారి కరెంట్ ఎక్కువ పోతుంది, ఒకసారి తక్కువ పోతుంది, అరికాల్లో మంటలు ఉన్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, ఏం చేయాలనో అర్థమైతలేదు, నడవడానికి భయం అవుతుంది నాకు ఉమ్. అని అంటున్నారు పేషెంట్. ఏం చేసినాం, మనం మందులు ఇచ్చినాం, 4 నెలల్లో 10-15 సంవత్సరాల నుంచి ఉన్న ఈ నరాల నొప్పులు, తిమ్మిర్లు, మంటలు ఉమ్. మాయమైపోయినాయి. సూపర్. పేషెంట్ కి ఏమన్నారంటే రావడం కూడా ఆపేసారు, మనకు తెలియదు రావడం ఆపేస్తారనేసి. ఇప్పుడు ఏంటంటే క్లినిక్లోకి వెళ్ళి మెసేజ్ పోతుంది రెగ్యులర్గా పేషెంట్స్కి, మీ అపాయింట్మెంట్ ఉంది, మీరు రావాలి, పోవాలి, మందులు తీసుకో. పేషెంట్కి కూడా మెసేజ్ పోయింది, ఉమ్. ఫోన్ చేసిండ్రు, లేదు నాకు తగ్గిపోయింది నేను రాను అంటే సార్ తోటి మాట్లాడు, ఉమ్. అమ్మ మీరు మందులు ఇంకా ఆపేది లేదు, ఉమ్. మీకు ఎందుకు అయింది, బరువు ఎక్కువ ఉంది, బరువు తగ్గాలి, థైరాయిడ్ ఎక్కువ ఉంది, థైరాయిడ్ తగ్గాలి, లేదా లైఫ్ టైం వేసుకోవాలి. అరే అమ్మ హోమియోపతి తోటి పూర్తిగా తగ్గుతుంది అది, ఉమ్. లేకపోతే మళ్ళీ నొప్పులు గిప్పులు రావడం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మనం మొత్తం ట్రీట్మెంట్ అయిపోయినాక ఎంఆర్ఐ కూడా తీపియాలి, ఓకే. ఎందుకంటే మొత్తం మంచిగా అయిందా లేదా కూడా చూసుకోవాలి కదా. ఆ. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, రోడ్ ఖరాబ్ అవుతుంది, గుంతలు అవుతాయి రోడ్ మీద, ఉమ్. మట్టి వేసేసినాం అనుకోండి, ఆ. 3-4 రోజుల్లో పోతుంది, అవును. మళ్ళీ మట్టి వేస్తాం, ఉమ్. లేదు కదా, ఎన్ని రోజులు మంచి రోడ్ వేయాలి, అవును. అవునా కదా. ఉమ్. ఇది కూడా అంతే. అయితే హోమియోపతిలో అట్లా శాశ్వతంగా తగ్గుతుంది అనమాట. ఉమ్. ఈ పేషెంట్ కి కూడా తగ్గింది, పేషెంట్ కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. ఉమ్. ఏం చెప్పినామంటే, మీకు నరాల నొప్పులు ఉన్నాయి, బరువు ఎక్కువ ఉంది, ఉమ్. మెడ ఏదైతే బోన్స్ ఉన్నాయి అవి ప్రాబ్లం అయినాయి, ఉమ్. నడుము బోన్స్ ఉన్నాయి అవి ప్రాబ్లం అయినాయి, ఉమ్. అవునా కదా. అవును. ఇవన్నీ మంచిగా అవ్వాలి, ఉమ్. థైరాయిడ్ వ్యాధిలో కూడా బెనిఫిషియల్ ఉండాలి, ఉమ్. అటువంటి హోమ్ రెమెడీ చెప్పినాం. ఉమ్. ఏంటండి అది? మన ఉసిరికాయ ఉంటది కదా, ఉమ్. దాన్ని తొక్కు,
దాని తొక్కు. తొక్కు ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, తొక్కు ఎట్లా తింటారు? ఆ! తొక్కు తింటే షుగర్ పెరుగుతుంది, తొక్కు తింటే బీపీ పెరుగుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు అవుతాయి. ఓకే. ఆ! తొక్కు బయటికి వెళ్ళి కొనుక్కొని తీసుకొని రావద్దు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. మస్టర్డ్ ఆయిల్లో ప్రిపేర్ చేసుకున్నాక డైలీ ఇంత పీసు, హ్మ్. ఇంతే పీసు. మీకు గుర్తుందో లేదో, కోవిడ్ వచ్చింది. హ్మ్. అందరూ షాప్లకు పోయి విటమిన్ సి గోళీలు కొనుక్కొని వాడడం స్టార్ట్ చేసిండ్రు కదా. హ్మ్. విటమిన్ సి ఏదైతే మెడిసిన్ ఉంటుంది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది బాడీలో. హ్మ్. నడుము నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది, నరాల్లో నొప్పి ఉంది, ఈ నొప్పులు తగ్గించడానికి విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. ఓకే. మళ్ళా దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇండైరెక్ట్లీ మనకు థైరాయిడ్ ఫంక్షనింగ్ మీద కూడా హెల్ప్ చేస్తుంది. హుహు. మళ్ళా దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ ఏంది అంటే, మన ఇమ్యూనిటీ పెంచుతుంది బాడీలో. హ్మ్. కరోనా టైంలో ఏంది, అందరు ఇమ్యూనిటీ. అవును. ఇమ్యూనిటీకి అర్థం ఏముంటది కూడా మన చాలా కామన్ పీపుల్ కి తెలియదు. హ్మ్. అయితే ఇవన్నిటికీ హెల్ప్ చేస్తారు, ఓకే. జీర్ణ వ్యవస్థకి హెల్ప్ చేస్తారు. హుహు. ఈ విటమిన్ సి చాలా ఎక్కువ మాత్రలో ఉసిరికాయలో ఉంటది. అంటే జ్యూస్ లా కూడా తీసుకోవచ్చా అండి అది? జ్యూస్ లాగా ఎందుకు తీసుకోవాలి? అంటే చాలా మంది క్యూబ్స్ లాగా చేసుకుని కావాల్సినప్పుడు ఒక్కొక్క క్యూబ్ వాడి తాగుతూ ఉంటారు. అది ఓకే అంటారా? మీరు ఒకటి చెప్పండి మేడం, హోటల్లో డైలీ తింటారా? లేదు. తినరు కదా. మ్మ్. ఎందుకు తినరు? ఎప్పటిది వండేసి పెట్టిండో మ్మ్. తెలియదు అనేసి. మళ్ళీ మీరే ఆ పని చేస్తే ఏం లాభం? ఓకే. కానీ ఇప్పుడు తక్కువ ఉంది, మ్మ్. అది ప్రిజర్వేషన్ ప్రాసెస్ తోటి పాస్ అయింది, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. అవును. ఇంత తక్కువ మీరు వేసుకుంటే ఇంతే వేసుకోవాలి. ఇప్పుడు నేను తక్కువ తినమంటే మొత్తం రైస్ క్వాంటిటీ కన్నా ఎక్కువ నేను బాటల్ వేసుకొని తింటా అంటే నడవదు. మ్మ్. బీపీ కూడా పెరుగుతుంది, ట్రైగ్లిసరైడ్లు కూడా పెరుగుతాయి. ఓ. ఇంత తీసుకోవాలి, మీకు టేస్ట్ కూడా వస్తుంది. హా. మళ్ళీ దాంతో పాటు అది చాలా మంచి ప్రీబయోటిక్ కూడా, మ్మ్. ఓకే. గట్ హెల్త్ కోసం మంచిది. మ్హూ. అయితే అందుకే నేను ఇంత తక్కువ వేసుకొని తినమని చెప్తాను. ఓకే. ఒక 2 బుక్కలు లిమిటెడ్ గా తినాలి. లిమిటెడ్ తింటే ఔషధి, లేకపోతే విషం. విషయం. కరెక్ట్. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. నైస్. మంచి రెమెడీ అండి. చాలా ఈజీగా, కాకపోతే ఏదైనా లిమిటెడ్ గా తీసుకుంటేనే మంచిది అని నరాల బలహీనతకి ఒక మంచి రెమెడీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.